ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయన్లో ఈ రోజుకై నిర్ణయించబడిన వాక్య భాగం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మన జీవితంలో మనము ఎన్ని తలంచినా, ఎన్ని ప్లాన్స్ వేసుకొని మనము మన జీవితాన్ని ఇట్లా కొనసాగించాలి అని మనం అనుకున్నా, మన జీవితంలో అలాగా మనం అనుకున్న విధంగా వెళ్ళకపోవచ్చు. దానికి కారణం ఏమిటి అంటే అది దేవుని చిత్తంలో ఉండకపోవచ్చు. కొంతమంది మా జీవితం ఇలా ఉంటేనే బాగుంటుంది, ఎందుకు అంటే మేము మా జీవితం గురించి చాలా ఆలోచించాము, చాలా విధానాలుగా చూసి మా జీవితం ఇలా వెళ్తేనే బాగుంటుంది అని మేము అనుకున్నాము. కానీ మేము అనుకున్న విధంగా మా జీవితం వెళ్ళడం లేదు అని చాలామంది బాధపడతారు. దానికి కారణం ఏంటి అంటే మన జీవితంలో మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా మన జీవితంలో జరిగేది దేవుని చిత్తమే. ఇలా ఉన్నప్పుడు మనం నిరాశ పడకూడదు. నిరాశ పడకుండా మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించాలి. మనం దేవుని చిత్తానికి ఎందుకు అప్పగించాలి? నేను నా జీవితం గురించి చాలా రకాలుగా అనుకున్నాను, నేను చాలా బాగా ఆలోచించాను, నా జీవితం చాలా బాగా ఉంటుంది, నేను ఆలోచించిన విధంగా వెళ్తే అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుడు అంటున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎక్కువగా ఉన్నవి అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. మన ఆలోచనలు మన తలంపుల కంటే మన జీవితంలో ఏ విధంగా మన జీవితం కొనసాగితే బాగుంటుంది మనకి అని దేవుడు మన జీవితం గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే అది ఆకాశంకి భూమికి ఉన్నంత తేడా. మనం ఆలోచించేది అన్ని భూ సంబంధమైన విధంగా ఆలోచించి మనకి చేతనైనంతగానే మనం ఆలోచిస్తాము. కానీ దేవుడు ఆకాశం నుండి ఆయన మనల్ని చూస్తూ మన జీవితాన్ని ఆయన మలుస్తున్నాడు. ఈ వచనాలు మనకి సంతోషాన్ని అలాగే నెమ్మదిని కలగచేయాలి. ఎందుకు అంటే మనం మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగిస్తే మన జీవితంలో మనం చూసేది ఎలా ఉంటుంది అంటే దేవుని తలంపులు, అంత గొప్ప తలంపులు మన జీవితంలో నెరవేర్చబడతాయి. సో మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నా, ఎన్ని తలంపులు మన జీవితం గురించి మనం తలంచుకున్నా, లాస్ట్కి మనం చెప్పాల్సింది ఏంటంటే దేవా నీ చిత్తం మా జీవితంలో జరిగించండి అని. అలాగా మనం ప్రార్థించినప్పుడు మనము దేవునికి ఉన్న గొప్ప తలంపులు, గొప్ప మార్గాలు మనం చూడగలుగుతాం. లేదు అంటే మనం అనుకున్న విధంగానే వెళ్ళలేదు జీవితం అని ఎంతో నిరుత్సాహంతో, ఎంతో బాధతో మనం జీవితాన్ని గడుపుతాం. ఈ వాక్యాన్ని మీరు గుర్తించి మీ జీవితంలో అనువదించుకుంటారని కోరుకుంటున్నాను.